Hello everyone. Today we are talking about self talk. We all know how important self talk in every individual life. స్వీయ సంభాషణ అనేది మన జీవితంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనతో మనం మాట్లాడుకునేటప్పుడు సరైనటువంటి పదాలను మాత్రమే వాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. మన గురించి ఎవరైనా ఎటువంటి మాటలైనా వాడొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. బట్ మనతో మనం మాట్లాడుకున్నప్పుడు మాత్రం అన్ని సరైనటువంటి పదాలనే వాడుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ప్రతి ప్రతికూలమైన లేదా సానుకూలమైన పదాలు మనకిక్కడ ఉచితంగానే దొరుకుతున్నాయి. కాబట్టి మనం మంచి పదాలని ఎన్నుకుందాం. మంచి పదాలనే మాట్లాడుకుందాం. ఏంటి మంచి పదాలు? నేను చెయ్యగలను అనేది మనకు ఉపయోగపడే పదం. నేను చేయలేను, నేను ఎప్పటికీ ఇంతే, నాకు రాదు అనేది మనకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి పదాలు. కాబట్టి 2 పదాలు ఉచితంగా దొరుకుతున్నాయి. కాబట్టి మనకి ఉపయోగపడేటువంటి మంచి పదాలను ఎన్నుకుందాం. నేను చేయగలను, నేను నేర్చుకుంటాను, నేను నిరంతరం అవగాహన కలిగి ఉంటాను, అలాగే నేను నిరంతరం నన్ను నేను అభివృద్ధి చేసుకుంటాను. ఇంప్రూవింగ్ ఈజ్ మై ప్రైమ్ ఫ్యాక్టర్. సో నేను పుట్టింది నిరంతరం పరిణామం చెంది నాలో ఉన్నటువంటి అత్యున్నతమైన గుణాలను ఈ లోకానికి పరిచయం చేయడానికి మాత్రమే. సో ఇటువంటి అలాగే నేనెప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకొని నన్ను నేను రకరకాలుగా ప్రేరణ కలిగించుకుంటాను. అనేక విధాలుగా ప్రేరణ కలిగించుకొని నా యొక్క గమ్యస్థానాన్ని చేరడానికి ముందుకు వెళ్తాను. సో నా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అనే ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాను. కాబట్టి నా మీద నాకిప్పుడు నిరంతరమైన నమ్మకం కలిగి ఉంటాను. ఎవరు నా మీద నమ్మకం ఉంచకపోయినా నేను మాత్రం నా మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ అనుమానించను. ఇటువంటి పదాలని మనం వాడుకుందాం. తద్వారా ఈ ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తులుగా మనల్ని మనం మనకి మనం ప్రాధాన్యత ఇచ్చుకుందాం. 800 కోట్ల జనంలో మనం ఒక్కరమైనప్పుడు కూడా దేవుడు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల్లో కూడా మనం కూడా చాలా ప్రాముఖ్యత, విశేషం కలిగి ఉన్నామని నమ్ముతూ ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. మీ దుక్కు వెంకటరమణ.